మండలాల ప్రత్యేక అధికారులు, హాస్టళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థలు తనిఖీ చేసిన అనంతరం నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకు బ్లూ యూనిఫామ్ స్టిచ్చింగ్ మొదలుపెట్టాలని తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మండలాల ప్రత్యేక అధికారులు, హాస్టళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థలు తనిఖీ చేసిన అనంతరం నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని, కొంతమంది అధికారులు నివేదికలు సమర్పించడం లేదని, ఇకపై తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సంవత్సరం నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథి సందేశానికి ఇప్పటి నుండే ఆయా శాఖల అధికారులు నోట్స్ను తయారు చేసి ఈ నెల 7లోగా సిపిఓకు అందజేయాలన్నారు. రేపటి నుండి పాఠశాల విద్యార్థులకు బ్లూ యూనిఫామ్ స్టిచ్చింగ్ మొదలుపెట్టాలని తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చిన యూనిఫామ్ను మండలాల్లో వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఆదేశించారు. దినపత్రికలలో వచ్చే ప్రతికూల వార్తలకు జిల్లా అధికారులందరూ స్పందించి వివరణలు ఇవ్వాలని, నివేదికలు తనకు ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ జెడ్పీసీఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.